హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొని అనతి కాలంలోనే పీక్ స్టేజ్కి చేరుకున్న హీరోయిన్లలో త్రాగుడికి బానిసయ్యి తమ కెరియర్ని నాశనం చేసుకున్న వారు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అలనాటి గొప్ప నటీమణి మహానటి సావిత్రి గారి గురించి చెప్పుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో ఎంతగానో నటించి మెప్పించి మహారాణిలా ఒక వెలుగు వెలిగిన సావిత్రి గారు పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలతో విపరీతమైన ఒత్తిడికి గురై వాటిని మరిచిపోవడానికి చేసే ప్రయత్నంలో తాగుడికి బానిసై చివరి రోజుల్లో కడు దయనీయ స్థితిలో మరణించడం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే మరో యాక్ట్రెస్ మనీషా కొయిరాలా 90s అండ్ 2000 యూత్కి డ్రీమ్ గర్ల్గా ఒక వెలుగు వెలిగిన ఈమె అప్పట్లో పలు సూపర్ హిట్ మూవీస్లో పలువురు అగ్ర హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భారతీయుడు సినిమాలో కమల్తో, అలాగే ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్తో ఆడిపాడిన ఈ భామ తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అయితే రియల్ లైఫ్లో మాత్రం చాలా కష్టాలు ఎదుర్కొందని చెప్పొచ్చు. ఈమె కూడా తన వైవాహిక జీవితంలో ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ మద్యానికి బానిస అవ్వటం జరిగిందని చెప్పుకుంటుంటారు. ఇక అలాగే 90s కుర్రకారును ఉర్రూతలూగిస్తూ నిద్ర లేకుండా చేసిన బ్యూటిఫుల్ హీరోయిన్ దివ్యభారతి తెలుగు, హిందీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సమయంలో సడన్గా మృత్యువాత పడింది. అందరినీ షాక్కి గురిచేసింది. కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో సాజిద్ నజియావాలా అనే బాలీవుడ్కి చెందిన వ్యక్తిని సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే సాజిద్కి పెళ్ళయి పిల్లలు ఉన్నారన్న విషయం తెలియదు. ఈ విషయం పబ్లిక్ తెలియపోవడంతో తనకి పెళ్లి కాలేదనే అనుకున్నారు. అయితే తను ఏర్పాటు చేసుకున్న బాడీగార్డ్ కూడా ఈమె ముందు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఎంత డబ్బు అయినా ఇస్తాను, మనం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. దాంతోపాటు వాడు మాఫియాకి చెందిన వ్యక్తి అని తర్వాత తెలిసింది. అటు కట్టుకున్న భర్త, ఇటు బాడీగార్డ్ కూడా మోసం చేయడంతో, అలాగే పేరెంట్స్ నుండి కూడా ఎటువంటి సపోర్టు లేకపోవడంతో తన గోడు వినిపించుకునే నాదుడే లేక మద్యానికి బానిసై బలవన్ మరణానికి పాల్పడింది. ఇక చివరిగా చెప్పుకున్న యాక్ట్రెస్ సిల్క్ స్మిత. 80వ దశకంలో శృంగార తారగా పేరుగాంచిన మధువు కళ్ళ సిల్క్ స్మిత కడు పేదరికంలో పుట్టిన సిల్క్కి వయసులో ఉండగానే పెళ్ళైపోయింది. అలాగే ఆ పెళ్లి కూడా పెటాకులైపోయింది. దాంతో సినిమాలపై ఆసక్తితో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ప్రయత్నాల మీద ప్రయత్నాలు విసుగు చెందక ఎట్టకేలకు సినిమా అవకాశాలు అందిపుచ్చుకొని తనకంటూ ఒక మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే సినిమాల్లో బిజీయెస్ట్ ఆర్టిస్ట్గా మారిన సమయంలో తన బాగోగులు, తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఒక మగతోడు కావాలి అనుకొని ఒక మగాడిని చేరదీసి అతనికి తన జీవితంలో చోటిచ్చింది. అయితే అతను మేకవన్నె పులి అని తెలిసేటప్పటికీ ఈమె జీవితాన్ని సర్వనాశనం చేసేశాడు. ఒంటరి ఆడదాన్ని ఎలా వంచాలో అన్ని రకాలుగా ఆమె జీవితంతో ఆడుకున్నాడు. అన్ని విధాలుగా ఇతని చేతిలో మోసపోయిన సిల్క్ స్మిత చివరికి విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మద్యానికి బానిసై కడు దయనీయ స్థితిలో మరణించింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.